దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. 13 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాల్లో ఇవాళ ఓటింగ్ పూర్తి కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, దేశవ్యాప్తంగా రెండవ దశ పోలింగ్ ఎలా జరుగుతోంది? ఎక్కడ చెదురు మదురు ఘటనలు జరగకుండా అంతా సజావుగానే ఉందా? ఏమిటి మీ రిపోర్ట్? ప్రస్తుతానికైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తున్న దాని ప్రకారం అయితే పోలింగ్ అనేది కూడా ప్రశాంతంగానే జరుగుతుంది. అయితే సమ్మర్ యొక్క ఎఫెక్ట్ అనేది కూడా దీనిపై పెద్దగా లేదని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్తోంది. ఓటర్లు ఉదయం నుంచే కూడా పెద్ద ఎత్తున బారులుదేరి ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం కూడా జరుగుతుంది. 13 రాష్ట్రాల్లో మొత్తం 88 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ సరళిని కేంద్ర ఎన్నికల సంఘం అప్డేట్ చేస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చూసినట్లయితే 11 గంటల సమాచారం ప్రకారం చూసినట్లయితే వివిధ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 13 రాష్ట్రాలకు సంబంధించిన పోలింగ్ శాతం అనేది కూడా రావడం జరిగింది. అస్సాంలో ఓవరాల్ గా చూసినట్లయితే 27.43% పోలింగ్ అనేది కూడా నమోదైంది. బీహార్లో 21.68% పోలింగ్ అనేది కూడా నమోదైతే ఛత్తీస్గఢ్లో 35.47%, జమ్మూ కాశ్మీర్లో 26.61%, అదేవిధంగా కర్ణాటకలో 22.34%, కేరళలో 25.61%, అదేవిధంగా మధ్యప్రదేశ్లో 25.15%, మహారాష్ట్రలో అత్యల్పంగా 18.83% నమోదైతే మణిపూర్లో 33.22%, రాజస్థాన్లో 26.84%, త్రిపురలో 36.42%, ఉత్తరప్రదేశ్లో 24.31%, వెస్ట్ బెంగాల్లో 31.25% పోలింగ్ అనేది కూడా నమోదైంది. సరాసరిన 25% పైగా పోలింగ్ అనేది కూడా నమోదైంది. అయితే ఇది అంతా కూడా 11 గంటలకు సంబంధించిన సమాచారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 గంటల పైగా పోలింగ్ అనేది కూడా జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అనేవి కూడా 1 గంట 30 నిమిషాలకు కూడా వస్తాయి. అప్పటికి ఇంకా పోలింగ్ శాతం అనేది పెరిగే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా చూసినట్లయితే ఈ 13 రాష్ట్రాల్లో కూడా 88 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో చూసినట్లయితే 60% పైగా పోలింగ్ అనేది కూడా నమోదు కావచ్చు అని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మొదటి దశలాగానే పశ్చిమ బెంగాల్లో కూడా అత్యధికంగా పోలింగ్ అనేది కూడా నమోదు అయ్యేందుకు ఆస్కారం ఉన్నట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా భావిస్తోంది. అయితే చాలా మంది ప్రముఖులు కూడా ఓటు వేసి ఇతరులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. సాక్షాత్తు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఒక వీడియో సందేశం ద్వారా పెద్ద ఎత్తున ఓటు హక్కు అనేది కూడా వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుడిగా తమ యొక్క బాధ్యత. మీకు నచ్చిన వారికి ఓటు వేయండి, ఒకవేళ ఎవరికి నచ్చకపోతే నోటా అనేది కూడా ఉంది కాబట్టి దానికి ఓటు వేసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా వెల్లడించవచ్చు అని చెప్పేసి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కూడా ప్రముఖులు ఓటు వేసి ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. చాలా మందిని కూడా ఓటింగ్ కేంద్రాలకు రప్పించే విధంగా ఇటు ప్రచార మాధ్యమాలతో పాటు ఎన్నికల సంఘం అదేవిధంగా సెలబ్రిటీస్ అందరూ కూడా అప్పీల్ చేయడం కూడా జరుగుతుంది. సో కొంత సమ్మర్ కాబట్టి మధ్యాహ్నం పోలింగ్ శాతం తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. మళ్ళీ తిరిగి 4 గంటల తర్వాత పోలింగ్ శాతం అనేది కూడా పెరగవచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. చాలా మంది ప్రముఖులు పోటీలో ఉన్నారు కాబట్టి ప్రముఖుల పోటీ పైన ఇక్కడ సర్వత్రా ఆసక్తి అనేది కూడా నెలకొంది. వాయనాడ్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఎంత మెజార్టీలో గెలుస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గం పైన ఇటు ఇండియా కూటమిలోని 2 పార్టీలే ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి, సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ. సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా సతీమణి అన్నా రాజా ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే మెజార్టీ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ శిరీష్.